వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం మొగల్లకుంట గ్రామం వద్ద ఇసుక రిచ్ ప్రాంతాన్ని స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మండల శాఖ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఇసుక డంప్రిచ్ ప్రాంతం వద్ద ఉచిత ఇసుక కార్యక్రమం ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అనంతరం ఉచిత ఇసుక పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో గతంలో కూడా ఉచిత ఇసుక కార్యక్రమంతో అందజేశామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికి తన సొంతింటి కళ నెరవేర్చేందుకు గాను ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని అమలు చేసింది. నేడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఇసుక డంపింగ్ ప్రాంతంలో వద్ద ఇసుక కేవలం రవాణా ఛార్జీలతో 1 టన్ను రూపాయలు 590 రూపాయలుగా ప్రభుత్వం అధికారులు ధర నిర్ణయించారు. ఏరువాక కాలువన వడ్డెన నుండి ఇసుక ప్రాంతం నుండి ఉచిత ఇసుక అందజేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ప్రజానాయకుడు కొనూరు రామకృష్ణ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. స్టాక్ ఉందో వాటిని ఆ డిస్టెన్స్ బట్టి క్యాలిక్యులేట్ చేసి మన వెంకటగిరి రీచ్కి వచ్చేసి 590 రూపాయలు పర్ మెట్రిక్ టన్కి. దీని తర్వాత అన్నది ఇంకా మనకు గైడ్లైన్స్ రాలేదు. ఈ శాండ్ ఉన్న శాండ్ అయిపోయిన తర్వాత అన్నది మళ్ళీ ఫర్దర్గా గైడ్లైన్స్ వస్తాయి. మళ్ళీ ఉన్న శాండ్ ఎట్లా కన్జ్యూమర్స్కి సప్లై చేయాలని చెప్పి రామకృష్ణ గారికి, అదేవిధంగా నాతోటి అధికార కమిషనర్ గారు, ఎంపీడీ గారు, సిఐ గారు, మైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా మీడియా మిత్రులు, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముందుగా ఎక్కడైతే గతంలో స్టాక్ పాయింట్లో ఇసుక ఉందో ఆ ఇసుకని ఉచితం అంటే డబ్బులు తీసుకుంటున్నారని చాలామంది కామెంట్ చేస్తారు. ఇది మనం ఆల్రెడీ రీచ్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తప్పితే వేరే కాస్ట్ కాదు. ఇది ఉచితం అంటే రీచ్ల్లో ఉచితం. మనకు ఆల్రెడీ గతంలో ఇక్కడ డంప్ చేసింది కాబట్టి దాన్ని ఆ లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మొత్తం మినిమంగా క్యాలిక్యులేట్ చేసి అది టన్నుకి 590 రూపాయలు చొప్పున మనం ఈరోజు ఇసుక ఇక్కడ గౌరవ శాసనసభ్యుల వారి చేత పంపిణీ ప్రారంభించుకున్నాము. మన దగ్గర ఇప్పుడు 1000 మెట్రిక్ టన్నుల ఇసుక ఇక్కడ ఉంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా ఇవాళ రేపట్లోనే నెక్స్ట్ ఏంటి దానికి సంబంధించి కూడా గైడ్లైన్స్ నిన్నే ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలనేది కూడా రీచ్ దగ్గర తీసుకోవాలా, లేదా థర్డ్ ఆర్డర్ స్టీమ్స్ ఉన్నాయి అక్కడ తీసుకోవాలనేది కూడా ఈ రోజు కానీ రేపు కానీ విధానాలు వస్తాయన్నారు. దాన్ని కూడా మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేస్తాము. ఆ విధానాల రంగాలు నెక్స్ట్ ఏం చేయాలని కూడా ప్రజలందరూ తెలియజేసి ప్రతి పేదవాడు కళ్ళల్లో వెలుగు చూడాలనే కాన్సెప్ట్తో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇసుక విధానం గతంలో ఏ విధంగా అయితే ఉండిందో అదేవిధంగా ఉచితం ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంఆర్ఓ గారు, ఎంపీడీ గారు, అధికారులు ఉన్నది కూడా. ఎందుకంటే గతంలో కూడా గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక ఇచ్చాం. ఆ తర్వాత ఈ ఇసుకని లిక్కర్ని పణంగా పెట్టుకొని ఈ గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరి పేదవాళ్ళు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. తీసుకొచ్చి జీవో నంబర్ 43 పెట్టి ఈరోజు ఉచిత ఇసుక పంపిణీ చేస్తూ ఉన్నాం. అందుకని ప్రతి పేదవాడు సంతోషంగా ఇల్లు కట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. 5 లక్షల రూపాయలు ఇల్లు అయితే అందులో 3 లక్షల రూపాయలు ఇసుక అయ్యేది. అందుకని ఈరోజు ఉచిత ఇసుక ఇవ్వడం దానివల్ల
ఇంకా క్వాలిటీగా మంచి ఇల్లు కట్టుకునే విధంగా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పి తెలియజేస్తాం పేదవాళ్ళు. ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడైతే రీచ్లు ఉన్నాయో ఆ రీచ్ల్లో అయిన తర్వాత ఈరోజు సాయంత్రం లోపల విధి విధానాలు కూడా తెలియజేస్తారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కానీ అధికారులు ఫాలోఅప్ చేసి పేదవాళ్ళకి ఇసుకిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.